సో చాలా మంది JNTH R22 బీటెక్ డిఫార్మసీ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టులో వచ్చేసరికి ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఇలాంటివి ఏమన్నా నడిచినట్టయితే ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేసేదానికి ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా మాట అంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియోకి అయిపోయింది. ఒక టాపిక్ లో వెళితే ఏంట్రా బాబు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ టైం R18 బ్యాచ్ కి ఫస్ట్ పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ప్రొటెస్ట్ చేశారనమాట. చేసినప్పుడు ఇక 2-3 విడతల్లో ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగేది. ఎందుకంటే అప్పుడు కోర్టులో పిల్లేసినా కూడా ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి అప్పుడు క్లాస్ వర్క్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల దెబ్బ అవడం వల్ల అందరూ కరోనాలో వచ్చి చిక్కాకయ్యారు కాబట్టి పెంచడం జరిగింది. ఇప్పుడు కోర్టులో కేసు వేసినంత మాత్రాన పెంచుతారా అంటే మాత్రం ఇక్కడ వేరియస్ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి ఉంటుంది తప్ప వేరే అయితే ఏముండదు. ఓకేనా, ఇదనమాట.